శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకు ఎత్తాడో తెలుసా? ఒకప్పుడు గోకులంలో బృందావనంలో ప్రజలు ఇంద్రుడిని ఆరాధించేవారు. ఎందుకంటే ఇంద్రుడు వాన కురిపిస్తాడు, పశువులకు పచ్చని పంటలకు జీవం ఇస్తాడు. ఇలా ప్రతి ఏటా ఇంద్రుని కోసం పెద్ద యాగాలు పూజలు చేసేవారు. ఒకరోజు చిన్న వయసులో ఉన్న కృష్ణుడు అక్కడ ప్రజలను ఎందుకు ఇంద్రుడికి పూజలు చేస్తారు, కష్టపడి పంటలు పండించి ఆవుల్ని పెంచుకుందాం, వానలు రావాల్సినది ప్రకృతికి, కొండలకి, అడవులకి, అప్పుడు మనం గోవర్ధన పర్వతానికి పూజించాలి, ప్రకృతికి నమస్కరిస్తే ప్రకృతి అన్నీ ఇస్తుంది అని అంటాడు. కృష్ణుడు మాటలు విని ఇంద్ర పూజను ఆపి గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. ఇది చూసిన ఇంద్రుడు గర్వంతో నన్ను పూజించడం మానేస్తారా అనే కోపంతో బీభత్సమైన వాన కురిపిస్తాడు. గాలి, చీకటి, ఉరుములు, వాన ఆ ప్రాంతాన్ని ముంచేలా చేస్తాయి. అప్పుడు అక్కడ ప్రజలు, గోవులు భయంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి కాపాడమని కోరుతారు. అప్పుడు చిన్న వయసులో ఉన్న శ్రీకృష్ణుడు తన చిలకన వేలుతో గోవర్ధన గిరి పైకి ఎత్తి వాళ్ళందరికీ రక్షణ ఇస్తాడు. 7 రోజులు 7 రాత్రులు శ్రీకృష్ణుడు అలానే ఉంచుతాడు. అది చూసిన ఇంద్రుడు తన అహంకారాన్ని వదిలే శ్రీకృష్ణుడిని పరమాత్మగా అంగీకరించి క్షమాపణ కోరుతాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ.